RTI Live News. Ask for right. సంగారెడ్డి జిల్లా సిరగాపూర్ మండలం పరిధిలోని అంతర్గాం గ్రామంలో సోమవారం క్రైస్తవ మత ఆచారంలో చర్చిలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేడు ఎమ్మెల్యే డాక్టర్ పటోళ్ల సంజీవారెడ్డి హాజరై న్యూ ఇయర్ కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించారు. అనంతరం క్రైస్తవ సోదరులు ఎమ్మెల్యేను శాల్వా పుష్పమాలతో ఘనంగా సన్మానించి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే కొరకై చర్చి ఫాస్టర్ ప్రత్యేక ప్రార్థనలు, భజనలు, పవిత్ర గ్రంథమైన బైబిల్లోని వాక్యాలను చదివి వినిపించడం జరిగింది. యేసుక్రీస్తు ఎమ్మెల్యే ప్రతి మార్గంలో కార్యంలో యేసు కాపాడి ఎటువంటి శారీరక మానసిక రుగ్మతలు లేకుండా అశేష ఆయువు ఆరోగ్యాలు వారి కుటుంబ సభ్యులకు కల్పించాలని యేసు స్వామిని ప్రత్యేక స్తోత్రములు చదివి ప్రార్థించి ఈ కార్యక్రమంలో క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. తర్వాత క్రిస్మస్ రమ్మంటే అక్కడ చాలా చర్చలు ఉన్నాయి, మళ్ళీ ఫస్ట్ రోజు వస్తానని చెప్పడం జరిగింది. భాస్కర్ అయితే అందుకని ఈరోజు రావడం జరిగింది. పొద్దున 10 గంటలకి వస్తాను, కానీ ఇక అక్కడ లేట్ కావడం వల్ల మీ అందరికీ యేసు ప్రభు ఎప్పుడు కూడా మీకు ఆరోగ్యాలు ప్రసాదిస్తూ మీ అందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి మీ అందరికీ కూడా నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా మొన్నటి శాసనసభ ఎన్నికల్లో మీరందరూ నా తోడు ఉండి, నా వెన్నంటి ఉండి అత్యధిక మెజార్టీ ఇచ్చి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీకు అందరికీ కూడా ఏ ఉన్నా కూడా భాస్కర్ వాళ్ళందరూ ఉన్నారు, ఊరు పెద్ద మనుషులు వాళ్ళందరూ ఉన్నారు. ఏది వచ్చినా ఏ సమస్య ఉన్నా కూడా మీరు నా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా ప్రభుత్వం మనది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మనది ఇప్పుడు మనం అన్ని విధాల గ్రామాన్ని నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకుందామని చెప్పి చెప్తామన్నారు. కాకపోతే మీది ప్రజాపాలన అయిపోయిందా? ప్రజాపాలన అయిపోయింది. అందరూ దరఖాస్తు చేసుకుంటారు కదా అన్నిటి తీసుకుంది నడవాలి, కంటిన్యూస్గా నడుస్తుంది. ఎవరైనా చేయను అనుకుంటే అప్లికేషన్లు తీసుకొని మళ్ళీ అన్ని నింపి కొత్త రేషన్ కార్డులకు కూడా దాంట్లో మెన్షన్ చేసి కొత్త రేషన్ కార్డులు అప్లికేషన్లు వచ్చినప్పుడు మళ్ళీ కొత్త రేషన్ కార్డు పెట్టుకోండి. విడతల వారీగా ఫస్ట్ మీరు ఒకవేళ సెలక్షన్ అప్పుడు ఎవరు బీదోళ్ళు ఉన్నారో ఫస్ట్ వాళ్ళకి ప్రయారిటీ ఇస్తాం. నాకు నీకు అనుకుంటా నిజంగా ఎవరికి అవసరం ఉన్నదో, ఎవరు గరీబ్ ఉన్నారో ఆ బీదోళ్ళకి ఫస్ట్ ఇచ్చి తర్వాత మళ్ళీ అందరికీ వస్తాయి విడతల వారీగా. ఫస్ట్ విడత కొంత, సెకండ్ విడత కొంతమందికి ఇట్లా ఇండ్లు కానీ, రేషన్ కార్డు కానీ, రైతు బంధు కానీ, ఇతర పెన్షన్లు కానీ అన్ని విధాల మనం 6 గ్యారంటీ స్కీమ్లు ఏవైతే చెప్పిందో సోనియా గాంధీ గారు 6 గ్యారంటీ స్కీమ్లను మనం అని అమలు పరుచుకునే విధంగా చూద్దాం. ఏంటంటే బడ్జెట్ కాడ ఏం లేకుండా అయిపోయింది, మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయింది కేసీఆర్.